ఉంగుటూరు మండలం నారాయణపురం టోల్ గేట్ వద్ద ఓ కారులో తరలిస్తున్న 10 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో చెక్ పోస్టుల దగ్గర తనిఖీల్లో భాగంగా ఓ ఆడి కారులో తనిఖీలు నిర్వహించగా 100 గ్రాముల బరువున్న 300 బిస్కెట్లను పోలీసులు గుర్తించారు. చెకింగ్స్ చేస్తూ ఉన్న సందర్భంలో విశాఖపట్నం వైపు నుంచి ఏలూరు వైపుకి ఒక ఆడి కారు వెళ్తుంది. దాన్ని తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే దాదాపు 300 గోల్డ్ బిస్కెట్స్, ఒక్కొక్కటి 100 గ్రామ్స్ ఉన్నాయి. ఇవి 30 కేజెస్ గోల్డ్ వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళు పర్చేజ్ చేసుకున్నారని చెప్తున్నారు. తర్వాత వాళ్ళ డెస్టినేషన్ విజయవాడ వెళ్ళాలి. సో దీంట్లో ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీము తనిఖీలో భాగంగా వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళు కొన్ని జిరాక్స్ కాగితాలు అక్కడ మేము పలానా కొన్నామని చెప్తున్నారు. తర్వాత ఒక జిరాక్స్ బిల్ కూడా ఒకటి పెట్టుకున్నారు. తర్వాత ఈ బిల్ అనేసి ఒకటి చూపిస్తున్నారు. సో దీన్ని ఎందుకంటే ఇది 30 కేజీల గోల్డ్, ఇది అసలు ఎక్కడికి వెళ్తుంది ఎవరు అనేది మాకు తెలియదు. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ పట్టుకున్నది కాబట్టి ఏదైనా కూడా దాన్ని అథారిటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు. సో మేము ఈ గోల్డ్ని అక్కడ సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నాము. ఈ సీజ్ వివరాలు కూడా మనం కమర్షియల్ ట్యాక్స్ కూడా పంపుతున్నాము. ఆ బ్యాగ్స్ తీస్తే సంబంధించిన బిల్స్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి చెప్పిన తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సంబంధించిన ఇది వే బిల్. ఈ వే బిల్ తీస్తే ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా వెహికల్ నెంబర్ సహా వే బిల్ ఉంది. దాని తర్వాత మేము గోల్డ్ కొనేదంతా కూడా బ్యాంక్స్ త్రూనే కొంటాం. బ్యాంక్స్ త్రూనే మాకు వచ్చే ఫండ్స్ ఏదైనా వచ్చినా కూడా మేము మా బ్యాంక్ నుంచి, స్టేట్ బ్యాంక్ నుంచి కొటక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాం. కొటక్ బ్యాంక్ వాళ్ళు మాకు గోల్డ్ డెలివరీ ఆల్రెడీ ఇస్తే ఆ కొటక్ బ్యాంక్ వాళ్ళు మాకు ఇచ్చిన ఇదొక ఇన్వాయిస్, ఈ 2 ఇన్వాయిసెస్ గోల్డ్ మనకి తీసుకొని అక్కడ బ్రింక్స్ కి గోల్డ్ వచ్చిందంటే వాల్ట్కి. ఆ వాల్ట్ రిపోర్ట్ కూడా ఇవ్వండి. వాల్ట్ ఉంది బ్రింక్స్ ఇండియా లిమిటెడ్, దీంట్లోకి వాల్ట్లో వాళ్ళకి ఆదర్శిస్తే ఇస్తే దాని త్రూ మాకు గోల్డ్ వచ్చింది డెలివరీ. ఆ గోల్డ్ తీసుకొని మా ఆఫీస్ తీసుకొచ్చి మా ఆఫీస్ నుంచి మా స్టాక్ ట్రాన్స్ఫర్ విశాఖపట్నంలో ఉన్న మా హెడ్ ఆఫీస్ నుంచి, అక్కడ నుంచి విజయవాడలో ఉన్న మా బ్రాంచ్కి డెలివరీ ట్రాన్స్ఫర్ తీసుకున్నాం. మీరు అన్ని వెరిఫై చేసి పంపిస్తామని అన్నారు. చూసారి వెళ్ళిపోయారు. చూసారి ఇక్కడ రండి చేసి పంపిస్తా ఉన్నారు. చూసిన తర్వాత వెరిఫికేషన్ కూడా సరిగ్గా చేయకుండా కనీసం ఈ వే బిల్ కూడా దేనికైనా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే వే బిల్ దేనికి తీస్తాము? ఆ బ్యాంక్ ఇన్వాయిస్, కొటక్ బ్యాంక్ ఆ బ్యాంక్ ఇన్వాయిస్ కూడా చెక్ చేయడం కానీ చూడటం కానీ ఏమీ జరగలేదు. వెరిఫికేషన్ చేసి అప్పుడు మీడియాని పిలిచి చేస్తే బాగుంటుంది. అవన్నీ కాకుండా ఏదో దొంగలను తీసుకొచ్చి చెప్పి చేయడం వల్ల రేపు పొద్దున ఈ గోల్డ్ బిజినెస్ చేయాలంటే ఎవరైనా వ్యాపారం చేయగలుగుతారా? మీరు చేసే ట్రాన్సాక్షన్స్ వల్ల, మీరు చేసే పనుల వల్ల, ఇలాంటి పనుల వల్ల జనాన్ని రోడ్డు మీద పడేసి ఇలాగ ఏదో మీడియా ముందు కూర్చోబెట్టి చేయడం వల్ల ఎవరి వ్యాపారం భద్రత ఏ రకంగా ఉంటుందండి? భద్రత వెరిఫై చేయాలి కదా ముందు.